నా విజ్ఞానాపేక్ష, నాకు విజ్ఞానం తెలుసుకోవాలని కూడా కోరిక లేదు. శశిముఖి, ఇది అమ్మవారిని సంబోధన. చంద్రుని వంటి వదనం కలదాన. సుఖేచ్ఛాపిన పునః, సుఖం కావాలని కోరిక కూడా లేదు తల్లి. అంటే ఏ కోరిక లేదు మహానుభావుడికి, ఒక్క కోరిక మాత్రం ఉందమ్మా, నాకు ఏ పుట్టుకొచ్చినా పర్వాలేదు. ఎందుకంటే నా మోక్షం మీద కోరిక లేదు అంటే జన్మలు ఉంటాయి, కానీ జన్మలు వచ్చినా నాకు పర్వాలేదు. నేను కోరుకున్నది ఏంటంటే ఏ జన్మ నాకు వచ్చినా ఆ జన్మలో నీ పేర్లు పలుకుతూ బ్రతికితే చాలు, నీ నామస్మరణ చేస్తున్న జన్మ చాలమ్మా, ఆ జన్మ వస్తే చాలు, అదొకటే కోరుకుంటున్నా. నేను మోక్షం కానీ, వైభవం కానీ, విజ్ఞానం కానీ, సుఖం కానీ అడగట్లేదు. ఈ చెప్పడంలో అమ్మ నామస్మరణలో ఉన్న మాధుర్యం, అమ్మ నామం స్మరిస్తూ ఆనందంగా బ్రతికితే అదే జీవన్ముక్తి, బ్రతుకుండగానే ముక్తి. అంటే భగవంతుని మర్చిపోకుండా ఉండడమే మోక్షం అండి. అంతేగాని ఇదో మరణానంతరం పొందేదని కాదు, నిరంతరం భగవత్స్పృహతో ఉంటే ఇక్కడే మోక్షం, ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. అందుకే అతస్త్వాం సంయాచే, అందువల్ల